ఏపీ తెలంగాణ మధ్య పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ఈ క్రమంలోనే కృష్ణానదిపై గ్లాస్ బ్రిడ్జిని నిర్మించి పర్యాటక హబ్గా తీర్చిదిద్దబోతా ఉన్నారు. అయితే ఈ గ్లాస్ బ్రిడ్జిపై రోడ్డును నిర్మించి వాహనాలు వెళ్తే కింద పడవలు వెళ్లేలా నిర్మించబోతా ఉన్నారు. దీంతో పర్యాటకులకు మరింత అద్భుతమైన అనుభూతి కలిగించబోతా ఉన్నారు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు. కృష్ణానదిలో కేవలం 2 పిల్లర్లపైనే ఈ బ్రిడ్జిని నిర్మిస్తుండటం గమనార్హంగా చెప్పాలి. ఈ గ్లాస్ బ్రిడ్జికి సంబంధించి మరిన్ని విషయాలు ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేషనల్ హైవే నిర్మాణం పూర్తయితే నల్లమల అడవుల రూపురేఖలు పూర్తిగా మారిపోబోతా ఉన్నాయి. ఈ క్రమంలోనే కొల్లాపూర్ ప్రాంతం టూరిస్ట్ హబ్గా మారబోతా ఉంది. ఈ మార్గంలో ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించబోతా ఉన్నారు. ఇక ఈ బ్రిడ్జికి మరో స్పెషాలిటీ కూడా ఉంది. ఈ వంతెనను 2 ఫ్లోర్లలో నిర్మించబోతా ఉన్నారు. పైకి వాహనాల రాకపోకలు పై వంతెనలో జరుగుతాయి. ఇక దాని కింద అంతస్తులో గ్లాస్ బ్రిడ్జి నిర్మించబోతా ఉన్నారు. ఈ గ్లాస్ బ్రిడ్జిపై ప్రయాణిస్తూ కింద కృష్ణానది అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా రూపొందించబోతా ఉన్నారు. పైన వాహనాలు, కింద పడవలను చూస్తూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేసేందుకు అధికారులు చర్యలైతే తీసుకుంటా ఉన్నారు. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కోట్రా నుంచి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల వరకు 167 హైవే పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ గ్లాస్ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే కొల్లాపూర్ పర్యాటక హబ్గా మారనుండగా ఇక ఈ బ్రిడ్జి నిర్మాణానికి నేషనల్ హైవే సంస్థ టెండర్లను పిలవడంతో నల్లమల ప్రాంతం మరింత అందాలను సంతరించుకోబోతుందనే చెప్పాలి. మొత్తం 1082.56 కోట్లతో నిర్మించే ఈ బ్రిడ్జిని తెలంగాణలోని సోమశిల నుంచి ఏపీలోని సంగమేశ్వరం వరకు కృష్ణానదిపై నిర్మించబోతా ఉన్నారు. దాదాపు 1.77 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ బ్రిడ్జిని కేవలం 2 పిల్లర్లపైనే నిర్మించనుండటం మరో విశేషం. ఈ డబుల్ స్టోర్ బ్రిడ్జి పై నుంచి వాహనాలు వెళ్తాయి. ఇక కింద అంతస్తులో గ్లాస్ బ్రిడ్జిని నిర్మించబోతా ఉన్నారు. కృష్ణానది అందాలు చూసేందుకు గ్లాస్ బ్రిడ్జి పై నుంచి నడిచి వెళ్లేలా ఏర్పాట్లు కూడా చేస్తారు. ఇక ఆ గ్లాస్ బ్రిడ్జి నుంచి కింద కృష్ణానదిలో ప్రవహించే పడవలు, బోట్లు, లాంచీలను చూసే అవకాశం ఉంటుంది. ఇక నదిలో పడవలు వెళ్లేందుకు 2 పిల్లర్ల మధ్య 482 మీటర్ల దూరం ఉండేలా ఈ బ్రిడ్జిని నిర్మించబోతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ గాజు వంతెన ద్వారా రాబోయే రోజుల్లో ఆ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని అంచనాలు అయితే వేస్తా ఉన్నారు. త్వరితగతిన ఆ బ్రిడ్జి కనుక పూర్తి చేస్తే అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి పర్యాటకులు అక్కడకు వచ్చి తమ యొక్క ఈ సెలవుల సమయాన్ని అక్కడ ఆనందంగా గడిపేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరితగతిన ఈ బ్రిడ్జి కనుక పూర్తి అయితే చాలా ఉపయోగకరమైనటువంటి అభిప్రాయాన్ని కూడా అటు టూరిస్టులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.